హలో గైస్, వెల్కమ్ బ్యాక్. డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తా. కరెక్ట్గా ఇవాళ నుంచి 100 days ఉన్నాయి గేట్ ఎగ్జామ్కి. యాజ్ ఏ ఈసీ స్టూడెంట్గా మీరు గేట్ ఎగ్జామ్ని క్వాలిఫై అవ్వగలరా లేదా అనే డౌట్ మీకుంటే ఈ వీడియోని ఫస్ట్ చివరి వరకు చూడండి. నాకు ఐఐటీస్కి ఎన్ఐటీస్కి వెళ్ళాలనే డ్రీమ్ ఉంది, లేకపోతే పిఎస్యూ జాబ్స్ చేసుకోవాలనే డ్రీమ్ ఉంది. బీటెక్లో ఎక్కువ సిజిపిఏ లేదు, నాకు చాలా సప్లీస్ పడ్డాయి, అందుకని ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నాను. గేట్ ఎగ్జామ్ అనే ఆపర్చునిటీ ఉంది. ఎలాగన్నా నేను ఈ 100 daysలో గేట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. ఐఐటీస్ ఎన్ఐటీస్కి వెళ్ళి మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి సిజిపిఏ తెచ్చుకొని ఎలాగన్నా హై పేయింగ్ జాబ్స్కి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఫస్ట్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు నేను టైం వేస్ట్ చేశాను అని బాధపడకుండా ఈ 100 days ఉన్నాయి, గోల్డెన్ ఆపర్చునిటీ లాగా ఫీల్ అయ్యి ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. నేను ఇప్పుడు మీకు ఒక ప్లాన్ చెప్తాను, వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నేను ఈ వీడియోలో 2 plans చెప్తా. 2 plansలో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఫస్ట్ ప్లాన్ నేను జాగ్రత్తగా వినండి, ముఖ్యంగా ఈసీ స్టూడెంట్స్కే ఈ వీడియో. నేను చెప్పే ప్లాన్ చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్, నేను ప్రతి వీడియోలో చెప్పినట్టే నెట్వర్క్ అనాలిసిస్ని నేర్చుకోవాలి. ఎందుకు వీడియో ప్రతి వీడియోలో నెట్వర్క్ అనాలిసిస్ అంటూ ఉంటాడంటే, మీకు నెట్వర్క్ అనాలిసిస్ కనుక వస్తే మీకు ఆల్మోస్ట్ ఎలక్ట్రానిక్స్లో అన్ని సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నట్టే. అంత ఇంపార్టెంట్ నెట్వర్క్ అనాలిసిస్, ఎందుకంటే మీరు ఇందులో సర్క్యూట్ బిల్డింగ్ని చాలా డీటెయిల్డ్గా నేర్చుకుంటారు కాబట్టి. ఓకేనా? ఈ నెట్వర్క్ అనాలిసిస్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో 4-year సిరీస్, 4-year ట్రాన్స్ఫార్మ్స్ ఇవన్నీ ఉంటాయి, ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. మీరు కనుక మ్యాథమెటిక్స్లో బాగా గ్రిప్ ఉంటే సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ కూడా ఈజీగానే ఉంటుంది సబ్జెక్టు. ఓకేనా? మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా యూట్యూబ్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి వీడియోస్ చూస్తారు. ఒక్కొక్క వీడియో 2.5 hours 3 hours ఉంటుంది. ప్లేలిస్ట్ మొత్తం కలిపి ఒక 40 to 50 వీడియోస్ ఉంటాయి. ఎన్ని రోజులు నేను అసలు దీన్ని కంప్లీట్ చేయగలను, ఇవన్నీ డౌట్స్ వస్తుంటాయి. మీరు ఒక వీడియోలోకి వెళ్ళండి, 2.5 hours 3 hours ఉన్న ఇంటూ 1.5x పెట్టుకొని వీడియోని క్లియర్గా చూడండి. మీకు అర్థం కాకపోయినా అర్థం చేసుకోండి. వీడియోని చూసేటప్పుడు మీకు అర్థం అవ్వాలంటే వాళ్ళు చెప్పే ప్రతి ఫార్ములాని మీరు ఒక షార్ట్ నోట్స్లో నోట్ చేసుకోండి. ఆ ఫార్ములా ఎలా వచ్చింది అనే కాన్సెప్ట్ని బాగా గుర్తుపెట్టుకొని స్కిప్ చేస్తూ వీడియోని చూడండి. లేకపోతే మీరు బాగా రిసోర్సెస్ ఉంటాయి యూట్యూబ్లోనే, జాగ్రత్తగా వెతికి చూడండి. నేను ఎండింగ్లో కూడా ఒక 2-3 రిసోర్సెస్ చెప్తాను. ఫస్ట్ ఈ నెట్వర్క్ అనాలిసిస్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్కి ప్రిపేర్ కండి. తర్వాత డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఇన్ ద హోల్ గేట్ సిలబస్. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో పెద్దగా ఫార్ములాస్ ఉండవు, అంత లాజిక్ ఉంటుంది. మీకు కనుక డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో కాన్సెప్ట్ బేస్డ్ ప్రతిదీ క్లియర్గా ఉంటే మీరు ఖచ్చితంగా డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో అవుట్ ఆఫ్ స్కోర్ చేయగలరు. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ని మీరు పెద్ద బర్డెన్గా ఫీల్ అయ్యి 20 days 30 days కూడా చదవడం అవసరం లేదు. మీరు గనక ఒక బ్రిలియంట్ స్టూడెంట్, లాజికల్గా ఆలోచించే స్టూడెంట్ అయితే మీకు 1 week ఎనఫ్ ఈ సబ్జెక్ట్కి. ఫస్ట్ కేస్ 10 days, ప్రతి ఒక్కరికి 10 days సరిపోతుంది. 10 to 12 daysలో మీరు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ పూర్తి సబ్జెక్ట్ని క్లియర్ చేసేయగలరు. అంత ఈజీగా ఉంటుంది ఈ సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్లో వెయిటేజ్ మీడియంగానే ఉంటుంది, మరీ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా దీన్ని అసలు వదలొద్దు. ఎందుకంటే మీరు స్కోర్ చేసుకునేదానికి ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే లాజిక్ గేట్స్ ఉంటాయి, లాచెస్, ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి, కాంబినేషన్ సర్క్యూట్స్లో మక్స్, డీమక్స్, ఎన్కోడర్, డీకోడర్ అన్నీ పెద్ద కష్టమైన సబ్జెక్ట్స్ కాదు. మీరు సింపుల్ కాన్సెప్ట్ని బేస్ చేసుకుంటే అర్థం చేసుకోగలరు. ఇప్పుడు మక్స్ ఉంది, మక్స్ అంటే 2:1 ఉంటుంది, 4:1 ఉంటుంది, 8:1 ఉంటుంది. 2:1 అంటే దాని అర్థం ఏంది? 2 inputs ఉంటే అది 1 output ఇస్తుంది. అది అలాగా అది నేర్చుకుంటే మీకు మక్స్ వచ్చేస్తుంది. 4:1 ఉంది, 4 inputs ఉంటాయి, 1 output ఉంటుంది. అది మీరు అర్థం చేసుకుంటే మీకు బాగా గుర్తుండిపోద్ది. ఇప్పుడు డీమక్స్ 1 input ఇస్తే n నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ఇస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్స్ని బాగా గుర్తుపెట్టుకొని ఒక 2-3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి PYQస్ని సాల్వ్ చేస్తే మీకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ పూర్తిగా గ్రిప్లో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 subjects ఉన్నాయి కదా, ఈ 3 subjectsని మీరు మ్యాక్సిమం November 15th నుంచి November 20 మధ్యలో కంప్లీట్ చేసేసి చూసుకోండి. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెట్వర్క్ అనాలిసిస్ ప్రిపేర్ అవుతున్నారు, ఇప్పుడే స్టార్ట్ చేశారు. మీరు ఒక 12 daysలో ఇది ప్రిపేర్ అయిపోవాలనుకున్నారు. 12 days అయిపోయి ఇంకా 4 to 5 కాన్సెప్ట్స్ మిగిలిపోయి అక్కడికో వదిలేయండి. ఇంకా ఈ 4 to 5 కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా అని ఒక 2-3 days యాడ్ చేయకండి. మీరు అంతవరకు చదివారో అంతవరకు ఎనఫ్. మీరు ఒకవేళ డైలీ 8 hours చదువుతున్నారు అనుకోండి, మీకు 12 daysలో సరిపోతుంది నెట్వర్క్ అనాలిసిస్. ఓకేనా? మంచి రిసోర్సెస్ పెట్టుకొని మంచి యూట్యూబ్లో ప్లేలిస్ట్ ఉండి, లేకపోతే మీరు ఏదన్నా ఇన్స్టిట్యూట్లో చదువుతూ ఉన్న మీకు ఈజీగానే అయిపోతుంది. నెట్వర్క్ అనాలిసిస్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ని మీరు అంత ఈజీగా క్రాక్ చేసేయగలరు. మీరు కనుక కొంచెం లాజికల్ థింకింగ్గా ఆలోచిస్తూ మ్యాథమెటికల్గా ఆలోచిస్తే ఈజీగానే క్లియర్ అయిపోతుంది. ఓకేనా? అదే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అయితే 10 to 11 days
9 డేస్లోనే అయిపోతుంది. మీరు కనుక మంచి రిసోర్స్ ఉంటే 9 డేస్లోనే మీరు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేయొచ్చు. ఈ 3 సబ్జెక్ట్స్ని మ్యాక్సిమం November 20th లోపల ఫినిష్ చేసేటట్టు చూసుకోండి. దీని తర్వాత ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ యాప్టిట్యూడ్ November 20th నుంచి December 20th వరకు, లేకపోతే December 10 నుంచి December 20th మధ్యలో ఈ 2 సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేసే చూసుకోండి. అంటే November 20 అంటే December 20 వరకు అంటే 40 డేస్ ఉంటాయి. ఈ 40 డేస్లో మీరు ఒక 20 to 25 డేస్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ని బాగా ప్రిపేర్ కండి. ఎందుకంటే మనకు ఒక ఐడియా ఉంది, ఈ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ నుంచి మనకి ఖచ్చితంగా 13 మార్క్స్ వస్తాయి. ఈ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో ఉండే ప్రతి సబ్జెక్టు ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టర్ అనాలిసిస్, కాంప్లెక్స్ అనాలిసిస్, లీనియర్ ఆల్జీబ్రా, క్యాల్కులస్, ఇవన్నీ మన బీటెక్లో ఉన్న సబ్జెక్ట్సే. మీరు కనుక సెమ్ సూపర్గా రాసుంటే మీరు ఇంకా ఈజీగా అనుకోవచ్చు. మీ సిలబస్ పేపర్ని పక్కన పెట్టుకొని గేట్ ఎగ్జామ్ సిలబస్ పేపర్ని పక్కన పెట్టుకుంటే సేమ్ టాపిక్సే ఉంటాయి. కాకపోతే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది కొంచెం తెలుసుకుంటే మీకు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కూడా ఈజీ అయిపోతుంది. ఓకేనా? మీరు ఈ 40 డేస్లో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ని ఒక 20 to 25 డేస్లో కంప్లీట్ చేసిన తర్వాత యాప్టిట్యూడ్ని కూడా ప్యారల్గా చదవండి. అందరు యూట్యూబర్స్ యాప్టిట్యూడ్ని ప్యారల్గానే చదవండి అని చెప్తారు, కానీ మీకు మీ లాజికల్ థింకింగ్ ఎలా ఉంటుంది మీకు తెలుసు కాబట్టి నేను యాప్టిట్యూడ్ కూడా కొంచెం టైం తీసుకుంటాను సాల్వ్ చేసిన దానికంటే. ఒక 10 డేస్ అడిషనల్గా కూర్చొని యాప్టిట్యూడ్లో ఉన్న ప్రతి టాపిక్ ప్రిపేర్ కండి. పర్సంటేజెస్, రేషియోస్, పెర్మిటేషన్స్, కాంబినేషన్స్, ప్రాబబిలిటీ కానీ ఏదన్నా. ఓకేనా? ప్రిపేర్ కండి. December 20th కల్లా ఇక్కడున్న ఈ 1 2 3 4 5 ఈ 5 సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేసేయండి 20th కల్లా. నెట్వర్క్ అనాలిసిస్ నుంచి, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక 20 to 22 మార్క్స్ రావచ్చు. మనం ఈ కోర్ సబ్జెక్ట్స్లో ఎన్ని మార్క్స్కి వస్తాయని మనం చెప్పలేం. సడన్గా వాడు ఒక 6 మార్క్స్ అడిగేయచ్చు, 8 మార్క్స్ అడగచ్చు, మనం చెప్పలేం. అందుకని జనరల్గా బేస్ చేసుకుంటే నెట్వర్క్ అనాలిసిస్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అయితే 20 to 20 మార్క్స్కి రావచ్చు. మీరు 16 మార్క్స్ స్కోర్ చేసేలాగా ప్రిపేర్ కండి. ప్రతి పీవైక్యూ సాల్వ్ చేయండి. మీకు మీరే క్వశ్చన్స్ వేసుకొని మీకు మీరే ఆన్సర్స్ రాసుకోండి. డిజిటల్ సర్క్యూట్స్ నుంచి 8 to 10 మార్క్స్, వరస్ట్ కేస్ 5 to 6 మార్క్స్ కూడా రావచ్చు, మనం చెప్పలేం. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ యాప్టిట్యూడ్ పక్కా 26 నుంచి 28 మార్క్స్ రావచ్చు, ఇది మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 22 మార్క్స్ స్కోర్ చేశారనుకోండి, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుంచి ఒక 10 మార్క్స్కి వస్తే మీరు ఒక 6 మార్క్స్ స్కోర్ చేసిన 28 మార్క్స్ వస్తాయి. నెట్వర్క్ అనాలిసిస్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ పూర్తిగా మీరు ఒక 14 మార్క్స్ లేకపోతే 16 మార్క్స్ కంప్లీట్ చేసిన 32 నుంచి 34 మార్క్స్ ఇక్కడే మీకు వస్తాయి. ఓకేనా? దీని తర్వాత December 20th తర్వాత నెక్స్ట్ ఈడీసీ, అనలాగ్ సర్క్యూట్స్. ఈడీసీ అనేది మీ ఆప్షనల్. నేను ఈ వీడియోలో కంట్రోల్ సిస్టమ్స్ గురించి చెప్పను, ఈడీసీ గురించి కూడా పెద్దగా చెప్పను. ఈడీసీ కంట్రోల్ సిస్టమ్స్ మీ చాయిస్. ఎందుకంటే ఈడీసీ కంట్రోల్ సిస్టమ్స్లో మీరు ఎంతవరకు కవర్ చేయగలరో అంతవరకే కవర్ చేయండి. అనలాగ్ ఎలక్ట్రానిక్స్లో మాత్రం డయోడ్ సర్క్యూట్స్, ఆప్ యాంప్స్ ట్రై చేసేదానికి ట్రై చేయండి. ఎందుకంటే బీజేటీ మాస్ఫెట్స్ అనేది జనరల్గా అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అనేది ఒక కాంప్లెక్స్ సబ్జెక్టు, అందరూ బర్డెన్గా ఫీల్ అవుతారు. కాబట్టి నేను బీజేటీ మాస్ఫెట్స్ పెట్టకుండా డయోడ్ సర్క్యూట్స్, ఆప్ యాంప్స్ మాత్రమే పెట్టా. ఓకేనా? మీరు ఒకవేళ బీజేటీ మాస్ఫెట్స్ ప్రిపేర్ అవ్వాలనుకుని నాకు స్ట్రాటజీ ఉంది అని అనుకుంటే ప్రిపేర్ కాండి, తప్పులేదు. ఓకేనా? దీని తర్వాత కమ్యూనికేషన్స్లో డిజిటల్ కమ్యూనికేషన్స్ మాత్రం అస్సలు వదలొద్దు. జనరల్ కమ్యూనికేషన్స్లో ర్యాండమ్ ప్రాసెస్, అనలాగ్ కమ్యూనికేషను, ఇన్ఫర్మేషన్ థియరీ, ఇంకా డిజిటల్ కమ్యూనికేషన్స్ ఉంటాయి. మీరు మ్యాక్సిమం డిజిటల్ కమ్యూనికేషన్స్ మాత్రం క్లారిటీగా ప్రిపేర్ కండి. ఎందుకంటే కమ్యూనికేషన్స్లో 12 to 14 మార్క్స్ రావచ్చు, సమ్ టైమ్స్ 15, 16 మార్క్స్ కూడా రావచ్చు. అందుకని మీరు డిజిటల్ కమ్యూనికేషన్స్లోనే 7 మార్క్స్ రావచ్చు, 5 to 7 మార్క్స్ రావచ్చు. కాబట్టి డిజిటల్ కమ్యూనికేషన్స్ని అస్సలు మిస్ కావద్దు. మీరు అనుకోవచ్చు నేను ఈ వీడియోలో ఏదో ర్యాండమ్గా చెప్పేస్తున్నాను అనుకోవచ్చు, కానీ అలా కాదు. నేను జాగ్రత్తగా అనలైజ్ చేసి ఈ వీడియోని క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే రీసెంట్గా చూసుకున్న క్వశ్చన్ పేపర్స్లో కూడా కమ్యూనికేషన్స్ నుంచి 12 to 14 మార్క్స్, 15 to 16 మార్క్స్ వస్తున్నాయి. పాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసుకున్న డిజిటల్ కమ్యూనికేషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 years క్వశ్చన్ పేపర్స్ చూశాను అనుకోండి, అందులో 5 to 6 years క్వశ్చన్ పేపర్స్లో డిజిటల్ కమ్యూనికేషన్స్ కొంచెం వెయిటేజ్ ఉంది. సమ్ టైమ్స్ డిజిటల్ కమ్యూనికేషన్స్లో కాకుండా అనలాగ్ ప్లస్ ర్యాండమ్ ప్రాసెస్ ఎక్కువ అడుగుతారు, సమ్ టైమ్స్ ఇన్ఫర్మేషన్ థియరీ కొంచెం అడుగుతారు. కానీ జనరల్గా చూసుకున్నట్టయితే డిజిటల్ కమ్యూనికేషన్స్లో నుంచి కొంచెం ఎక్కువగా అడిగినట్టు అనిపిస్తుంది. కాబట్టి నేను డిజిటల్ కమ్యూనికేషన్స్ మాత్రమే మెన్షన్ చేశాను. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మనం ఏది కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉందో అది నేర్చుకుంటేనే చాలా మంచిది, కాబట్టి ఇదే మెన్షన్ చేశాను. దీని తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్స్లో మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ చదవడానికి ట్రై చేయండి. నేను చదువుకునేటప్పుడు నాకు ఎలక్ట్రోమాగ్నెటిక్స్, అనలాగ్
ఎలక్ట్రానిక్స్ కొంచెం కాంప్లెక్స్‌గా ఫీల్ అయ్యేవాడిని. కానీ మీకు మీ స్ట్రాటజీ తెలుసు కాబట్టి మీరు ఎలా ప్రిపేర్ కావాలనుకుంటున్నారో అలానే ప్రిపేర్ కండి. నేనైతే ఎలక్ట్రోమాగ్నెటిక్స్‌లో మాక్స్‌వెల్స్ ఈక్వేషన్స్ మాత్రమే మెన్షన్ చేశా. మీకు గనక టైం ఉంటే యాంటెన్నాస్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. టైం ఉంటే. యాంటెన్నాస్ కూడా మంచి వెయిటేజ్ కూడా రావచ్చు కాబట్టి మాక్స్‌వెల్స్ ఈక్వేషన్స్ కూడా ప్రిపేర్ కండి. ఓకేనా? ఇప్పుడు ఈ అనలాగ్ ఎలక్ట్రానిక్స్‌లో డయోడ్ సర్క్యూట్స్, ఆప్ ఆంప్స్ బేస్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఒక 3-5 మార్క్స్ రావచ్చు. కమ్యూనికేషన్స్‌లో అయితే 5 మార్క్స్ రావచ్చు. ఎలక్ట్రోమాగ్నెటిక్స్‌లో అయితే మాక్స్‌వెల్ ఈక్వేషన్స్ ప్లస్ యాంటెన్నాస్ కూడా బేస్ చేసుకుంటే ఒక 3-4 మార్క్స్ రావచ్చు. ఓవరాల్‌గా మీరు ఇదంతా ప్రిపేర్ అయితే ఒక 50+ మార్క్స్ రావచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను ప్లాన్ బి అంటే ఏం లేదు. ఎందుకంటే ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్ యాప్టిట్యూడ్ అనేది ఫిక్స్‌డ్ 26-28 మార్క్స్ రావచ్చు కాబట్టి మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తున్నారో అప్పటి నుంచే ఈ ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్‌ని యాప్టిట్యూడ్‌ని స్టార్ట్ చేయండి. ఓకేనా? మీరు గనక ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్‌ని బాగా ప్రిపేర్ అయితే సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్‌లో లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్ ఈ డెరివేటివ్ పార్ట్ ఏదో ఉందో అది కొంచెం ఈజీ అవుతది. నెట్వర్క్ అనాలిసిస్‌లో కూడా డెరివేషన్ పార్ట్ కొంచెం ఈజీ అవుతది. ఓకేనా? అందుకని ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్ యాప్టిట్యూడ్ ఫస్టే ప్రిపేర్ కండి నవంబర్ 20th వరకు. తర్వాత నెట్వర్క్స్, సిగ్నల్స్, సిస్టమ్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్‌ని డిసెంబర్ 20th ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఇది మీ ఇష్టం. ఎందుకంటే ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్ అనేది ఫిక్స్డ్ కాబట్టి మార్క్స్ ఇంతొస్తాయని. నెట్వర్క్స్, సిగ్నల్స్, సిస్టమ్స్, డిజిటల్ అయితే మనం చెప్పలేం ఎన్ని మార్క్స్ వస్తాయి. ఎందుకంటే ప్రతి ఇయర్ వాడిష్టం. ఒక్కొక్కసారి ఒక సబ్జెక్ట్‌ని పూర్తిగా తగ్గించు, ఇంకొక సబ్జెక్ట్‌ని చాలా ఎక్కువ మార్క్స్‌కి ఇవ్వచ్చు అని మనం చెప్పలేం. అందుకని ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్ యాప్టిట్యూడ్ అయితే ఫిక్స్డ్. యాప్టిట్యూడ్ నుంచి ఖచ్చితంగా 15 మార్క్స్ వస్తాయి. ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్ నుంచి ఖచ్చితంగా 13-14 లేకపోతే 10 పైనే వస్తాయి కాబట్టి మనకు పక్కా తెలుసు కాబట్టి 10 మార్క్స్ పైనే వస్తాయి కాబట్టి ఫస్ట్ ఈ 2 సబ్జెక్ట్స్ అన్నా ప్రిపేర్ కండి. తర్వాత నెట్వర్క్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. మీరెప్పుడైతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్‌లో కోర్ సబ్జెక్ట్స్‌లోకి అడుగు పెడుతున్నారంటే నెట్వర్క్ అనాలిసిస్‌ని పక్కా నేర్చుకోండి. నెట్వర్క్ అనాలిసిస్ నేర్చుకోకుండా డైరెక్ట్‌గా వేరే కోర్ సబ్జెక్ట్‌కి అస్సలు వెళ్ళొద్దు. మీరు ఒకవేళ వెళ్ళినా ఫస్ట్ 1-2 టాపిక్స్, కాన్సెప్ట్స్ నేర్చుకున్నా, సరే నెట్వర్క్ అనాలిసిస్ ఏమి రిలేటెడ్ లేదు గదా! అని అనుకుంటే చాలా ప్రాబ్లమ్ అవుతది. ఎందుకంటే తర్వాత ఏ సబ్జెక్ట్‌లో అయినా మధ్యలో రెసిస్టర్స్ రావచ్చు, కెపాసిటర్స్ రావచ్చు, లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్ రావచ్చు. అందుకని సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్‌ని జాగ్రత్తగా నేర్చుకోవాలి. అందుకనే గేట్ ఎగ్జామ్ సిలబస్‌లో ఒక ఆర్డర్‌లో వాళ్ళు సబ్జెక్ట్స్ ఇస్తారు. అంటే ఒక్కొక్క దాన్ని నేర్చుకుంటే ఇంకొక సబ్జెక్ట్‌లో మీకు ఈజీ అవుతదని ఆర్డర్‌లోనే ఇస్తారు. అందుకని ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్ తర్వాత నెట్వర్క్స్ ఇచ్చాడు, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఇస్తాడు, ఈడీసీ ఇస్తాడు, తర్వాత అనలాగు, డిజిటలు, కంట్రోల్ సిస్టమ్స్, తర్వాత కమ్యూనికేషన్స్, ఇంకా ఎండ్ ఆఫ్ ద సిలబస్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ ఇస్తారు. ఓకేనా? నేను ఇందాక చెప్పినట్టు ఈడీసీ ఇంకా కంట్రోల్ సిస్టమ్స్ మీ ఇష్టము. మీరంతనా ప్రిపేర్ అవ్వచ్చు. సరే ఓకే. మీరు ఈ వీడియో ఫుల్‌గా చూసి అసలు ఈ ప్లాన్ అసలు నచ్చలేదనుకుంటే మీ ఇష్టం. ఎందుకంటే మీరు ప్రిపేర్ అవుతున్నారు. మీకు ఏ సబ్జెక్ట్ ఈజీయో, కష్టమో అది మీకే తెలుసు కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ కాండి. ఓకేనా? మీరు గనక ఎలాగైనా ఈ 100 డేస్‌ని గోల్డెన్ ఛాన్స్ అనుకోని ప్రిపేర్ కండి. ఇప్పటివరకు మీరు టైమ్ వేస్ట్ చేశారు అని అనుకోకుండా ఈ 100 డేస్‌ని బాగా యుటిలైజ్ చేసుకొని క్లారిటీగా ప్రిపేర్ కండి. మీరు ఒకవేళ ఈ 100 డేస్ కూడా లైట్ తీసుకొని గేట్ ఎగ్జామ్‌కి వెళ్ళిన తర్వాత మీకున్న ప్రాబ్లమ్స్‌ని బీటెక్‌లో ఉన్న తక్కువ సీజీపీని అనలైజ్ చేసుకుంటూ గేట్ ఎగ్జామ్‌లో అసలు వరస్ట్‌గా పెర్ఫార్మెన్స్ చేసి ఎగ్జామ్ బయటకొచ్చిన తర్వాత అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాను అని అనుకోకుండా ఉండాలంటే ఈ 100 డేస్ అనేది గోల్డెన్ ఛాన్స్. మీరు గనక నా ప్రీవియస్ వీడియో నేనసలు గేట్ క్వాలిఫై అవ్వగలనా? అవ్వలేనా? అనే వీడియో ఒకటి చేశాను. అందులో నేను ఎలాంటి ప్లాన్స్ ఏం చెప్పలేదు. పాస్ అవ్వగలనా లేదా అనే ఒక మెంటాలిటీ మీద ఆ వీడియో చేశాను. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే నేను లాస్ట్‌లో కార్డ్స్‌లో వదులుతాను. ఒకసారి చూడండి. ఆ వీడియోలో నేనేం చెప్పానంటే, ఒక ముక్కలో చెప్పాలంటే, మీరు ఒకవేళ ఎలాగన్నా గేట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. ఎలాగన్నా ఐఐటీస్‌కెళ్ళాలి. ఎందుకంటే నా బీటెక్‌లో నా సీజీపీఏ చాలా తక్కువగా ఉంది. నాకింకా సప్లీస్ గూడా ఉన్నాయి. నాకు డిసెంబర్‌లో గాని నవంబర్‌లో ఈ 2025లోనే నాకు సప్లీస్ ఉన్నాయి. నాకు ఇప్పుడప్పుడే జాబ్ రాదు. ఎందుకంటే 2025 పాస్డ్ ఔట్ అయ్యే స్టూడెంట్స్‌కి నేను చెప్తున్నా. ఒకవేళ మీరు థర్డ్ ఇయర్ ఉంటే మీకు ఇబ్బంది లేదు. మీకు ఇంకో అటెంప్ట్ కూడా ఉంటది. ఎందుకంటే బీటెక్ ఫైనల్ ఇయర్ ఇంకా ఉంది కాబట్టి. నాకింకా సప్లీస్ ఉన్నాయి. 2025 పాస్డ్ ఔట్ కాలేను. 1 ఇయర్ గ్యాప్ కూడా రావచ్చు నా సర్టిఫికేట్స్‌లో. ఎలాగన్నా ఈ గేట్ ఎగ్జామ్ ఒక ఆపర్చునిటీగా తీసుకొని నేను ఎంటెక్ చేస్తే నాకింకా ప్లస్ అవుతది కదా! అని అనుకునేవాళ్ళు ఈ 100 డేస్‌ని బాగా వినియోగించుకోండి. ఓకేనా? లేకపోతే మీకు చాలా కష్టమైపోతది. సప్లీస్ మీద కాన్సంట్రేట్ చేయండి. ఎందుకంటే సప్లీస్ కూడా మీకు ఈ సిలబస్‌లో ఉన్న సప్లిమెంటరీ ఎగ్జామ్సే ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా అనలైజ్ చేసుకోండి. మీరు ఒకవేళ నా లాస్ట్ వీడియో చూడకపోతే నా లాస్ట్ వీడియో చాలా క్లారిటీగా చూడండి. అందులో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పానంటే జనరల్‌గా ప్రతి బీటెక్ స్టూడెంట్ ఎండ్ ఆఫ్ ది డే రేపు సెమ్ ఎగ్జామ్ ఉందనగా మీరు ఇవాళ నైటే ప్రిపేర్ అవుతారు. అంటే 1 డే ముందే మీరు ఆల్మోస్ట్ 4-5 యూనిట్స్‌ని కంప్లీట్ చేస్తున్నారు.
తర్వాత మీకు మీ స్ట్రాటజీ వల్ల మీ మార్క్స్ వస్తాయి. అది పాస్ మార్క్స్ కానివ్వండి, లేకపోతే మంచి మార్కులు గానివ్వండి, లేకపోతే ఫెయిల్ అన్నా గానివ్వండి. కానీ మీ స్ట్రాటజీ మీకు తెలుసు. మనం 1 డే ముందే ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యి, తర్వాత క్వాలిఫై అయ్యాము, ఎగ్జామ్ పాస్ అయ్యాము అని అనుకునే వాళ్ళు, ఒక్క గేట్ ఎగ్జామ్‌లో ఉన్న ప్రతి సబ్జెక్ట్‌ని మీరు ఒక 10 డేస్‌లో కంప్లీట్ చేయలేరా? అనే కాన్సెప్ట్ కూడా నేను అక్కడ చెప్పా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 డేస్‌లోనే ఒక్కొక్క సబ్జెక్ట్ క్లియర్ చేస్తున్నట్టయితే మాట్లాడుకుందాం. ఈ అక్టోబర్‌లో ఒక 1 సబ్జెక్ట్ క్లియర్ చేశారనుకోండి. ఎందుకంటే అక్టోబర్ ఆల్రెడీ హాఫ్ అయిపోయింది కాబట్టి, మీరు అక్టోబర్‌లో ఒక 1 సబ్జెక్ట్ క్లియర్ చేశారు. నవంబర్‌లో 30 డేస్ ఉంటాయి. 30 31 నాకు సరిగ్గా తెలీదు. 30 డేస్ ఉంటాయి. ఈ 30 డేస్‌లో 3 సబ్జెక్ట్స్ కవర్ చేయలేరా అని మీరు అనలైజ్ చేయండి. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్‌కి 10 డేస్ పెట్టుకోండి. 10 డేస్‌లో 8 అవర్స్ స్ట్రిక్ట్‌గా ప్రిపేర్ కండి. సోషల్ మీడియాను వదిలేసేయండి. ఇన్‌స్టాగ్రామ్ వదిలేసేయండి. అన్నీ వదిలేసేయండి. ఎందుకంటే మనకి 100 డేస్ ముఖ్యం. ఈ 100 డేస్ గనక బాగా ప్రిపేర్ అయితే ఎంటెక్‌లో సీట్ వస్తది. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే నవంబర్‌లో 30 డేస్ ఉంటాయి కాబట్టి ప్రతి 10 డేస్ ఒక సబ్జెక్ట్ తీసుకోండి. అప్పుడు నవంబర్‌లో 3 సబ్జెక్ట్స్ అయిపోతాయి. డిసెంబర్‌లో ఇంకో 31 డేస్ ఉంటాయి కాబట్టి డిసెంబర్‌లో కూడా ఒక 3 సబ్జెక్ట్స్ అయిపోతాయి. అంటే నవంబర్, డిసెంబర్ బేస్ చేసుకుంటే మీకు 6 సబ్జెక్ట్స్ అయిపోతాయి. అక్టోబర్‌లో ఇంకొక 10 డేస్ ఎక్స్‌ట్రా ఉంటే అక్టోబర్‌లో ఇంకొక సబ్జెక్ట్ 7. ఇక జనవరి మనకి రఫ్‌గా ఫిబ్రవరి 15తో ఎప్పుడో సరిగ్గా నాకు తెలీదు డేట్ ఎగ్జామ్ ఎప్పుడో. జనవరిలో ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ కండి. టోటల్‌గా 8 సబ్జెక్ట్ ప్రిపేర్ అయిపోతారు. జనవరిలో ఎప్పుడైతే 8 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయిపోయారో, ఇంకా మిగతా 2 సబ్జెక్ట్స్ జోలికి వెళ్ళకుండా ఎండ్ ఆఫ్ ది డే ఎగ్జామ్ వరకు మీరు పూర్తిగా ప్రిపేర్ కండి. చదువుకున్నవన్నీ రివైజ్ చేసుకోండి. టెస్ట్ సిరీస్ రాయండి టైం ఉంటే. నేనిప్పుడు చెప్పిన ఈ 10 డేస్‌లో ఒక్కొక్క సబ్జెక్ట్ మీరు గనక ప్రిపేర్ అయ్యుంటే, ఇప్పుడు జనరల్‌గా మీరు మార్నింగ్ 5కి లేసారనుకోండి. 5కి స్టార్ట్ చేశారనుకోండి. మధ్యాహ్నం 12 దాకా చదివారనుకోండి. రఫ్‌గా అక్కడే ఒక 5-6 అవర్స్ మీరు చదివేసినట్టే. తర్వాత మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకొని, మళ్ళీ ఈవినింగ్ 4 టు నైట్ 9 వరకు చదివారనుకోండి. రఫ్‌గా ఇంకొక 4-5 అవర్స్. అంటే ఆల్‌మోస్ట్ మీకు తెలియకుండానే మీకు 10 అవర్స్ ప్రిపేర్ అవుతున్నట్టు అయిపోతది. జనరల్‌గా చాలా మంది టాపర్స్ చెప్తారు. మేము డైలీ 4-5 అవర్స్ చదువుతాము. మేము క్వాలిఫై అయిపోతామని. కానీ వాళ్ళ మాటలు అసలు నమ్మొద్దు. ఎందుకంటే ఎవరి స్ట్రాటజీ, ఎవరి మైండ్‌సెట్ వాళ్ళది కాబట్టి, మీరు ఒక డైలీ ప్లాన్ ఏసుకోండి. ఎర్లీ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం అంతా రెస్ట్ తీసుకోండి. మళ్ళీ ఈవినింగ్ టు నైట్ సెట్. అప్పుడే మీరు 8-9 అవర్స్ చదివేస్తున్నారు. ఈ 8-9 అవర్స్‌లో ఒక 3 అవర్స్ రివిజన్‌కి పెట్టుకోండి. 5 అవర్స్ కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకుంటూనే ఉండండి. అప్పుడు ఈజీగా మీరు 10 డేస్‌లో ఒక్కొక్క సబ్జెక్ట్ అయిపోగొడతారు. అంటే నిన్న చదివిన టాపిక్‌ని ఒక్కరోజు ఒక 1 అవర్ రివిజన్ చేసుకోండి. మిగతా 7 అవర్స్ పూర్తిగా సబ్జెక్ట్ మీదే డిపెండ్ కండి. ఈజీగా మీరు 10 డేస్‌లో ఒక్కొక్క సబ్జెక్ట్‌ని క్లియర్ చేసేయగలరు. అంటే నా పాస్ట్ వీడియో నేనేం పెట్టానంటే 140 డేస్‌లో గేట్ ఎలా క్రాక్ చేయాలని పెట్టాను. అందులో కూడా నేను ఇలాగే చెప్పా. 10 డేస్‌లో మీరు ఒక సబ్జెక్ట్‌ని క్లియర్ చేయలేరా అని. ఇప్పుడు కూడా ఈ 100 డేస్‌లో మీరు 10 డేస్‌లో ఒక సబ్జెక్ట్‌ని క్లియర్ చేస్తే అంటే పూర్తిగా కాకపోయినా 10 డేస్ డెడ్‌లైన్ పెట్టుకొని ఎంతవరకు చదివారో అంతవరకే చదవండి. పెట్టుకొని డైలీ దాన్ని రివైజ్ చేసుకోండి. అలాగే డిసెంబర్ 31 లోపు మీరు 6 సబ్జెక్ట్ సరే వరస్ట్ కేస్ 5 సబ్జెక్ట్స్. 5 సబ్జెక్ట్స్‌ని చదివి తర్వాత డిసెంబర్‌లో ఒక సబ్జెక్ట్‌ని చదివినా 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. మంచి వెయిటేజ్ సబ్జెక్ట్స్. ఖచ్చితంగా మీకు ఈజీగా 50+ వస్తాయి. అలా గాకుండా మేమింకా మాకు సెమ్ ఎగ్జామ్‌లో బాగా గ్రిప్ ఉంది. మేము సెమ్ ఎగ్జామ్స్ కూడా బాగా చదివాము. మేమింకా 10 సబ్జెక్ట్స్‌ని చదవగలము అని అనుకుంటే 10 సబ్జెక్ట్స్‌ని చదివేస్తే మీకు ఖచ్చితంగా 60+ చెప్పలేం 70+ కూడా రావచ్చు. నేను ఈ వీడియో వదిలిన తర్వాత ఒక 1K వ్యూస్ వచ్చాయనుకోండి. అంటే 1000 మంది చూస్తారు గదా! అందులో అందరికి 1000 ర్యాంక్ రాదు. అంటే 1000 బిలో ఈజీగా ర్యాంక్ రాదు. నేను ఈ వీడియో ఒక 1000 మెంబర్స్ చూస్తే ఒక 50 ఒక 200 మెంబర్స్‌కో రావచ్చు. ఎందుకంటే వాళ్ళు బాగా అనలైజ్ చేసుకొని నేను చెప్పిన మాటలు బాగా విని ప్రిపేర్ అయితే రావచ్చు చెప్పలేము. ఎందుకంటే చాలామంది అనుకోవచ్చు. నేను ఇంకా చదవలేదు. నా వల్ల కాదు. నా ఫ్రెండ్స్ ఏమో బ్లైండ్‌గా బిట్స్ పెట్టేసి వచ్చేద్దాం అయిపోద్ది అని అంటున్నాడు. అని పక్కనోళ్ళ మాటలు వినకండి. మీ స్ట్రాటజీ మీరు పెట్టుకోండి. ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. సంథింగ్ గుడ్ విల్ హ్యాపెన్. ఓకేనా? టైం మాత్రం అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. ఇక్కడి దాకా వీడియో చూసుంటే ఖచ్చితంగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. థాంక్ యూ.